ప్రైజ్ ద లార్డ్. మరొక ఆహార పంపిణీ కార్యక్రమం ద్వారా దేవుడు మరలా మీ మధ్యలో నిలబెట్టాడు. దీన్ని బట్టి దేవునికి స్తోత్రం. దయచేసి గమనించండి. 7వ తారీఖు చేసాం ఈ ఆహార పంపిణీ, అంటే అల్పాహార పంపిణీ. దాదాపుగా ఒక 50 మంది పైబడిగా మనం ఆహార పంపిణీ చేయడము జరిగింది. ఇప్పుడు పంచుతున్న ప్రాంతం కోర్మన్పాలెం. మేము బయలుదేరేసరికి వాతావరణం మారిపోయిందండి. వర్షం, యాక్చువల్గా వేసవికాలం వర్షం పడడం చాలా విచిత్రం. ఏదేమైనప్పుడు కూడా మన పంపిణీ కార్యక్రమానికి అడ్డు లేకుండా, ఆటంకం లేకుండా ప్రార్థన చేసుకుని బయలుదేరాం. దాదాపు కోరంపాలెం దాటి గాజువాక్ సర్కిల్ దాటి ఎన్ఏడిఎల్లి రోడ్లో బస్ స్టాండ్ కాడికి వచ్చి చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి. ప్రార్థన చేసుకున్నాం. అయినప్పటికీ కూడా వర్షం వస్తూనే ఉంది. ఏదేమైనా దేవుని చిత్తం. ఎలాగో ఎండలో పంచుతున్నాం, అలాగే వర్షంలో పంచాలని కూడా దేవుని చిత్తం. ఆ చిత్తం నెరవేరింది. వర్షంలోనే పంచుతున్నాం. ఆల్రెడీ రోడ్డు మొత్తం తడిచిపోయింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఎండలో ఎలా పంచుతామండి, అలాగే వర్షంలో కూడా పంచుతూ ఉండాలి. దేవుని సేవ వర్షంలో కూడా చేసామని ఒక ఆనందము మనకు తగులుతుంది. కాబట్టి వర్షంలో కూడా మేము ఇదిగో చూడండి, ఆల్రెడీ యెహోషా నేను కూడా తడిచిపోయాను. మీకు ఆల్రెడీ కనిపిస్తాం చూడండి తడిచిపోయిన దృశ్యాలు. ఇది ఎన్ఏడిఎల్లి రోడ్డు, విమానాశ్రయం వెళ్ళే రోడ్డు. ఇదిగోండి ఆల్రెడీ మొహాలు మీకు కనిపించినాయి. మ్యాక్సిమం ఆల్మోస్ట్ తడిచిపోయాం. ఏదేమైనప్పుడు కూడా దేవునికి మహిమ. రైట్, మీరు గమనించండి. ఇలా ఎంతోమందికి మనం ఆహార పంపిణీ చేస్తున్నాం. ఈ ఆహార పంపిణీ అనేక మందికి ఆశ్చర్యకరంగా మారుతుంది. చూడండి, ఆయన ముసలి వయసు, ఆయన చేతులన్నీ కూడా ఎండిపోయినాయి. ఈ కుర్రోడు వాటర్ ప్యాకెట్లు అన్నీ ఏరుకుంటున్నాడు. అడిగాడు, ఇచ్చాం. యాక్చువల్గా ఇలాంటి వారికి మనం ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన ఎజెండా ఇలా చూడండి, బస్ స్టాండ్లో పడుకున్న వారి కొరకు, కాళ్ళు చేతులు లేని వారి కొరకు, కనీసం వేసుకోవడానికి బట్టలు కూడా లేని వారి కొరకు మనం ఆహారం అందిస్తున్నాం. మనం అప్పుడప్పుడు అలాంటి వాళ్ళు తగులుతారో మనం ఇస్తాం. అందులో ఇవ్వమని మనం చెప్పడానికి వీలు లేదు. మన మనసు ఒప్పదు. చూడండి ఆయన పరిస్థితి ఎంత బాగుందో. లెగిసి పని చేసుకోలేడండి. కొద్దిగా కాలు అయి బాగోలేదు. ఆల్రెడీ ఆ కాలుకి ఆ యొక్క దుప్పటిని కప్పుకున్నాడు. మీరు గమనించండి. తర్వాత విమానాశ్రయం దాటేసి మద్దిలపాలెం వెళ్ళే రోడ్డు, ఇదంతా కూడా హైవే, గురుద్వారా హైవే ఇదంతా కూడా. ఆ బాబాయ్ చూడండి ఎంత దారుణంగా ఉన్నాడు. అలాంటి వారిని చూస్తే కళ్ళంట నీళ్ళు వస్తాయి. కానీ మరొక ఆనందం ఏంటంటే దేవుడు ఈ పరిచర్లు మనల్ని ఎన్నుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వారి కోసం దేవుడు మనల్ని లేవనెత్తారు. ఇలా అనేక మంది లేవనెత్తబడాలి. మీరందరూ ప్రార్థన చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లేవనెత్తబడాలి. ఇలా వీడియోస్ పెడుతున్నప్పుడు చాలామంది చాలా మాటలు అంటున్నారండి. ఈ ఆహార పంపిణీ మీరు దశం భాగాలు తీసుకుని పెడుతున్నారు, లేదంటే కానుకలు తీసుకుని పెడుతున్నారు అంటున్నారు. దయచేసి గమనించండి. అది చాలామంది దగ్గర జరగవచ్చు, కానీ ప్రస్తుతానికి మా మినిస్ట్రీలో అయితే అలా లేదు. ఇదంతా కూడా ఎవరైతే సేవకులుగా ఉన్నారో వారి యొక్క శాలరీలోనే ఇదంతా కూడా చేస్తున్నారు. ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీకేం డౌట్స్ ఉంటే ఆల్రెడీ మందిరానికి వచ్చి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అని కూడా చెప్పాను. ప్రస్తుతానికి మన మందిరంలో కానుకలు పంపిణీ, అదే కానుకలు తీసుకోవడం కానీ దశం భాగాలు తీసుకోవడం కానీ లేదు. చూడండి, బాబాయ్కి ఒక ప్యాకెట్ ఇచ్చాము. ఆ ఒక్క ప్యాకెట్తో ఆకలి తీరదని మరొక ప్యాకెట్ ఇవ్వడానికి సిద్ధపడ్డాం, కానీ ఆయన తీసుకొని అన్నారు. ఆ ప్యాకెట్ చూసి ఆయన చాలా కళ్ళం నీళ్ళు తెచ్చుకున్నారండి. ఆ వీడియోని చిత్రీకరిద్దామంటే నాకే బాధ అనిపించింది. తర్వాత ఈయన కూడా సేమ్ ఈ ప్యాకెట్ తీసుకుని చాలా ఏడ్చాడు. ఆ వీడియోని చిత్రీకరించామన్నా కొన్ని దృశ్యాలు మనం చిత్రీకరించలేము, వీడియోలో చూపించలేము. అది రియాలిటీగా చూస్తేనే అర్థమవుతుంది. వీడియోలో వాటిని బంధించడం నాకు ఇష్టం లేక వీడియో నేను ఆఫ్ చేయడం జరిగింది. ఇది ఎంఈపీ కాలనీకి వెళ్ళే రోడ్డు అండి. ఇదంతా సిటీలో. యాక్చువల్గా విశాఖపట్నం కాంప్లెక్స్తో మేము ఆగిపోతాం, కానీ దేవుడు ఎందుకు తన పరిచయను ముందుకు కొనసాగించమన్నారు. ప్యాకెట్లు ఇంకా మన దగ్గర అవ్వలేదు కాబట్టి ముందు కొనసాగం. మా ముసలావిడ ఎవ్వరు లేరండి. ఆవిడకి బండ్లు కూడా అలా తగిలించుకుని వెళ్ళిపోతున్నారు. ముసలావిడిని చూసి ఎవరు కూడా ఆగట్లేదు. మనం కూడా రన్ చేసాం అన్నమాట. చూడండి, రన్ చేసి ఇస్తే కానీ మా అమ్మ దొరకలేదు. ఆ ప్యాకెట్ ఇచ్చిన ప్యాకెట్ని పక్కనే ఒక చోటన డివైడర్ దగ్గర కూర్చుని ఆవిడ భుజించడం, అది ఆహారాన్ని ఆరగించడం జరిగింది. అవి చూడండి, మీకు ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అది కూడా క్లారిటీగా తీద్దాం అనుకున్నా, కానీ నాకు తీయబుద్ధి అవ్వలేదు. ఆవిడ కూర్చుని ప్యాకెట్ అక్కడే ఆ తల్లిలోనే దాన్ని ఓపెన్ చేసి తినడం జరిగింది. ఇక్కడ నాకు కన్నీరు తెప్పించిందండి దృశ్యం. వర్షం వస్తుందో పక్కన ఫుట్పాత్ మీద చిన్న బ్యారన్ ఉంటుంది కదండి, ఫ్లెక్సీ. ఆ ఫ్లెక్సీని కప్పుకుని ఆయన అక్కడ నిద్రించడం జరిగింది. చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను జూమ్ చేశాను, మనిషిని జూమ్ చేశాను. మనం ఆహార
ప్యాకెట్ ఇవ్వగానే అది లేచి తినడానికి కూడా వారి దగ్గర శక్తి లేదు. జస్ట్ అక్కడికక్కడే చింపుకుని దాన్ని నోటుతో తాగడం జరిగింది. ఆ కర్రీని కానీ లేదంటే ఆహారం కానీ నోటి మీద అంటారు కదండి, చప్పలిస్తామంటారు, ఆ విధంగా ఆయన ఆహారం తీసుకుంటున్నాడు. లెగిసి ఇవ్వడానికి కూడా ఆవశ్యకత, లెగిసి తినడానికి కూడా ఆవశ్యకత లేదు. మనం తినిపిద్దామన్నా వాళ్ళు మన మాట వినరు, కోపగిస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అంటారు. చూడండి ఆ మనిషి ఏం చేస్తారు, ఆ చేతులు కూడా సహకరించట్లేదు. ఇలాంటి వారి కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇలాంటి చాలామంది ఉన్నారు. కొంతమంది అసలు రోడ్డు మీద ఉన్నప్పుడు కూడా ఎవరు పట్టించుకోవాలి. సరే, వారిని పట్టించుకోమని మనం వారిని దెబ్బలాడడం కాదండి. మనలాంటి ఇంకా చాలామంది లేవాలి. వారి కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. బాబాయ్కి సరిగ్గా బట్టలు పల్లి దేవుని చిత్తం అయితే బట్టలు ఇద్దాం అనుకుంటున్నాను, ప్రార్థన చేయండి. ఆ విషయం కూడా ఇదంతా కాంప్లెక్స్ ఏరియా, బ్యాక్ వచ్చేసిన కాంప్లెక్స్ ఏరియా. ఇదంతా కూడా చావుల మంది జంక్షన్, పరిధి అల్లిపురం జంక్షన్ పరిధి. ఇక్కడితో మన ప్యాకెట్లు, ఆహార ప్యాకెట్లు ఏవైతే తెచ్చామో దేవుని చేతులతో మరలా మరొక వీడియోతో కలుద్దాం. గాడ్ బ్లెస్.